వెయిటెడ్ కోడ్లో నెక్స్ట్ అన్వెయిటెడ్ కోడ్. సో వెయిటెడ్ కోడ్లో మనం నెంబర్ యొక్క పొజిషన్ అనేది రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని వెయిటెడ్ కోడ్ అని కాల్ చేస్తాం. అన్వెయిటెడ్ కోడ్ వచ్చేసరికి సో డస్ నాట్ రిప్రజెంటేషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బైనరీ కోడ్ ద పొజిషనల్ వెయిట్ ఆర్ నాట్ అసైన్డ్. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది అన్వెయిటెడ్ కోడ్స్ ఆర్ XS3. సో అన్వెయిటెడ్కి ఎగ్జాంపుల్ XS3 ఒకటి, గ్రే కోడ్ ఒకటి. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెయిటెడ్ కోడ్కి. సో ఇందులో ఫస్ట్ వన్ XS3. సో XS3 అంటే ఏంటంటే ద XS3 కోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ XS3 ఓకే కోడ్. ఇట్ ఈస్ అన్వెయిటెడ్ కోడ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది డెసిమల్ నెంబర్. ద XS3 code words are divided from the 8421 BCD code words adding binary format are 3 to each code word in 8421. సో మనకి BCDలో ఉన్న ఈ కోడ్కి అనేది మనం బైనరీ ఫార్మేట్లో ఈ వాల్యూని ఈ కోడ్కి యాడ్ చేయొచ్చు, లేదా నెంబర్ 3 అనేది యాడ్ చేస్తే ఆ కోడ్ని మనం XS3 అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మనకి BCD 8421 కోడ్ రిప్రజెంటేషన్. సో మనం ఫస్ట్ 0 వాల్యూ 0 0 0 ఓకే. 1 వాల్యూ 1 ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ జీరోస్ పెడతాం. 2 వాల్యూ 0 0 1 0 2 ప్లేస్లో 1 పెట్టాం. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 3 వాల్యూ, నెక్స్ట్ 4 వాల్యూ, నెక్స్ట్ 5 వాల్యూ, 6 వాల్యూ 0 1 1 0, 7 వాల్యూ 0 1 1 7 వాల్యూ, 8కి 1 0 0 8, 9కి వచ్చేసరికి 1 0 0 1 ఓకే. 10కి వచ్చేసరికి 1 0 1 0. సో ఇది మనం BCD ఫార్మేట్ హెక్సాడెసిమల్ ఫార్మేట్లో 4-బిట్ రిప్రజెంటేషన్ ఓకే. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా XS3 కోడ్ ఏ విధంగా రైట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ బిట్కి మనం 3ని యాడ్ చేస్తే అది XS3 అంటాం. అంటే BCD ప్లస్ 001 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 4 డిజిట్స్కి ఇది 0 వాల్యూ ఓకే. సో ఇది 0 వాల్యూ. 0 ప్లస్ 3 అంటే 3. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఎంత 003. సో డైరెక్ట్గా 0 0 1 1 ఈ విధంగానే యాడ్ చేయొచ్చు. సెకండ్ వే, సో ఈ కోడ్కి మనం 001 అంటే దీని వాల్యూ కూడా మనకి 3 కదా. సో ఈ విధంగా మనం యాడ్ చేయొచ్చు 1 1 0 0. సో ఇలా యాడ్ చేసిన డైరెక్ట్గా ఇలా వేసిన కౌంట్ చేసి సేమే వస్తుంది. సో ఈ 2 వేస్లో ఎలా అయినా మనం వేస్తే అది XS3 వాల్యూ అవుతుంది ఓకే. సో నెక్స్ట్ 0 1 సో ప్లస్ 3 యాడ్ చేస్తే 1 + 3 4. సో 4 వాల్యూ ఏంటి 0 1 0 1 0 0 కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫార్మాట్లో 1 వాల్యూ ప్లస్ మనం ఏ వాల్యూ యాడ్ చేయాలి 3 వాల్యూ అంటే 0 0 1 1. ఇప్పుడు 1 1 0 ఓకే. 1 + 1 0 క్యారీ 1 1 0. సో రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ సేమ్ అయింది కదా. సో ఈ 2 వేస్లో ఎలా అయినా మనం యాడ్ చేయొచ్చు. ఈ వచ్చిన BCDకి 3 యాడ్ చేయడమే ఓకే. నెక్స్ట్ సెకండ్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఈ బిట్కి ఈ బిట్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 0 0 1 0 ఓకే. నెక్స్ట్ 0 0 1 1 1 0 1 1 0 0 1 0 1 వచ్చింది కదా. సో 0 1 0 1. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 3కి నెక్స్ట్ ఇలా అన్ని వాల్యూస్ అనేది కన్సిడర్ చేసి నెక్స్ట్ 10 వాల్యూ ఈ వాల్యూకి 3 యాడ్ చేయాలి మనం. సో 3 అంటే 0 0 1 1 1 1 1 1 4 1s okay. So this is the BCD 8421 code. This is the XS3 value. దీనికి 3 యాడ్ చేస్తే XS3 వాల్యూ వస్తుంది. అన్వెయిటెడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ XS3 చూసాం కదా. నెక్స్ట్ గ్రే కోడ్ గురించి తెలుసుకుందాం. సో గ్రే కోడ్ unweighted code. It is not arithmetic codes. That means there are no specific weights assigned to the bit position. The gray code is a cyclic code. Gray code cannot be used for the arithmetic operation. So gray code అనేది arithmetic operation కోసం యూజ్ చేయకూడదు.
ఇది ఇట్ ఈస్ నాట్ ఏ అథమెటిక్ కోడ్. ఓకే, సో నో స్పెసిఫైడ్ వెయిట్ అనేది ఉండదు కాబట్టి దీన్ని అన్వైటెడ్ అని అంటాం. ఫస్ట్ మనం చూసుకున్నది XS3 అనేది అన్వైటెడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి గ్రే కోడ్. సో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూ BCD ఫార్మేట్ ఉంది. సో గ్రే కోడ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, సో బైనరీ కోడ్ ఇస్తాను ఒకటి. సో దిస్ ఈస్ ది బైనరీ కోడ్. ఓకే, 10001011. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఫస్ట్ ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, MSB. ఈ MSB ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా మనం ప్లేస్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ సో ఈ MSB బిట్కి నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ వాల్యూని యాడ్ చేస్తే అది రిజల్ట్ వస్తుంది. ఓకే, 1. నెక్స్ట్ 0 + 0 0, 0 + 0 0, 0 + 1 1, 1 1, 1 + 0 0. సో 0 + 1 1, 1 + 1 0. సో ఇక్కడ మనం క్యారీ కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ సమ్ మాత్రమే రైట్ చేయాలి. 1 + 1 0. ఓకే, సో 0 1 1 0 0 0 0 1 1 వచ్చేటప్పుడు దీని యొక్క సమ్ వచ్చేసరికి 0 కదా, క్యారీ. సో నెక్స్ట్ ఓన్లీ సమ్ మాత్రమే కన్సిడర్ చేస్తే ఇది 1 1, క్యారీ 0 0 0. సో ఇక్కడ 0 క్యారీ 1. సో క్యారీని మనం ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, ఈ గ్రే కోడ్కి ఓన్లీ సమ్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో ఆ గ్రే కోడ్ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే 0 0 0 0 వచ్చింది. నెక్స్ట్ 1కి చేద్దాం. సో 0 0 0 0, ఇది బైనరీ ఫార్మేట్లో ఉంది. గ్రే కోడ్ కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ 1 కదా, సో సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ వాల్యూ వేసేయాలి. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయాలి 0, దీనికి యాడ్ చేస్తే 0 0, దీనికి యాడ్ చేస్తే 1 వచ్చింది. ఓకే, సో ఇది గ్రే కోడ్ అవుతుంది ఇలా కన్వర్ట్ చేసింది. సో 1 వాల్యూ సేమ్ యాజ్ టీజ్గానే వచ్చింది. నెక్స్ట్ 2 వాల్యూ సేమ్ ఈ ప్రాసెస్ చేస్తే ఈ గ్రే కోడ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 వాల్యూ 0 0 1 1. నెక్స్ట్ 3కి 0 0 1 0. నెక్స్ట్ 0 4 4 1 1 0. సో దిస్ ఈజ్ ది గ్రే కోడ్, బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ఇది. ఓకే.